మీరన్నట్టుగా గతంలో కోడికత్తి సీన్ గానియండి, లేతే వాళ్ళ బాబాయ్ హత్య కేసుకు సంబంధించి గానియండి, ఇదంతా కూడా ఒక సింపతి గెయిన్ అవ్వడానికి ప్రధాన కారణాలు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చాయండి. ఇప్పుడు మరోసారి ఈ గులకరాయి ఘటన ఇంతవరకు సీఎం గారు దాదాపు వారం దాటిపోయింది ఈ ఘటన జరిగి. ఆయన కట్టు మాత్రం తీయట్లే. ఎక్కడ కూడా సిద్ధం సభల్లో ఆ కట్టు తీయని పరిస్థితి. అంటే ఎట్లా కూడా ఇంకా ఏదో సింపతి వస్తది, లేకపోతే సింపతి గెయిన్ చేసుకుని పైగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ బిడ్డలో ఇంకా కసి ఉంది, నేను ఇంకా అభివృద్ధి చేస్తాను. మీ బిడ్డలో కసి ఉంది, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మీ బిడ్డలో కసి ఉంది, నేను అమరావతిని అభివృద్ధి, ఇన్ని రకాలుగా అంటే ఈ 400 ఏళ్ళ ఈ కసి అంతా ఏమైపోయింది? ప్రత్యేక హోదా తీసుకొస్తానని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అనమనండి, బీజేపీ నాయకుల ముందు అనమనండి, అసలు బహిరంగ సభలో చెప్పమనండి. బీజేపీ నాయకులుకి తెలిసేలాగా నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పమనండి ఈ ఎలక్షన్లో. ఎందుకండి ఈ అబద్ధాలన్నీ? ఎందుకండి ఈ అబద్ధాలన్నీ ఎందుకు? అబద్ధంలో బ్రతికి అబద్ధంతో పరిపాలన చేసి అబద్ధంతో ఎండ్ అవుతున్నావు నువ్వు. కాబట్టి నువ్వు అబద్ధంగా మారిపోయావు లాస్ట్కి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు దస్తగిరి ప్రత్యక్షంగా వచ్చి ఆ మర్డర్లో నేను కూడా పాల్గొన్నాను, నేను అప్రూవర్గా మారుతున్నాను, మర్డర్లు చేసేటప్పుడు నేను ఇదిగో 4 సార్లు పోట్లు వేసాను అని చెప్పిన దస్తగిరి కళ్ళ ముందే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో సాక్షాత్తు మర్డర్ గురైనటువంటి వివేకానంద రెడ్డి గారు, నీ సొంత బాబాయ్ కూతురు, నీ చెల్లి వేదికల మీదకి వచ్చి ఇదంతా రాజకీయ కక్షలో భాగంగా మా అన్నయ్యకి తెలిసి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఇదంతా జరిగిందని చెప్పేసి సాక్షాత్తు నీ చెల్లి చెప్తా ఉంది. నీ సొంత చెల్లి ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇది మొత్తం ఈ రాష్ట్రం మొత్తం విచ్ఛిన్నం కావడానికి మా అన్నయ్య కారణం, ఆయన అధికారంలో నుంచి మీరు పంపిస్తేస్తేనే ఆంధ్రప్రదేశ్ బ్రతుకుతుందని నీ సొంత చెల్లి కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఇవాళ ఎవ్వరు ఊహించని పద్ధతిలో ప్రతిపక్షాలు మాట్లాడే దానికంటే కూడా అదనంగా మాట్లాడుతుందంటే యూ హ్యావ్ టు ఆన్సర్ దస్. సో ఈ నేపథ్యంలోనే సొంత చెల్లెలిద్దరు కూడా కొంగు చాపి అర్థిస్తున్నారు. ఒకవైపు మా తండ్రిని చంపిన వ్యక్తి, ఇంకొక వైపు నేను రాజన్న బిడ్డని ఆదరించండి అని కడప ప్రజలు ఎంత ఇదిగా అడుగుతున్నారంటే, రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుంది మేడం? కడప ఎంపీ అభ్యర్థిగా ఆల్రెడీ షర్మిల గారు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఒకటండి, కడప అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కడపలాగా బ్రతికేవు నువ్వు. కానీ అదే కడపలో, అదే గడపలో నీ చెల్లి కడప అభ్యర్థిగా ప్రకటించుకుందంటే, అంటే నీ మీద వ్యతిరేకత నీ కుటుంబం నుండి రాష్ట్రం దాకా ఎంత పాకిందో మీ చెల్లె ప్రత్యక్ష ఉదాహరణని నేను చెప్పదలుచుకున్నాను. ఆ కడప నుండి పోటీ చేస్తే సవాలు విసురుతుంది. మీ చెల్లి అడిగే 100 ప్రశ్నలకి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం నువ్వు చెప్పలేని పరిస్థితిలో, డిఫెన్స్లో నువ్వు పడిన క్రమంలో వీటన్నిటికి భయపడి మీ అమ్మ దేశమే వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నావు. ఈ పరిస్థితి ఏ తల్లికి రాకూడదండి. బిడ్డలను వదిలేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దేశమే వదిలేసి కన్నాంతరాలు దాటి వెళ్ళిపోయే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. అది విజయమ్మ గారికి వచ్చింది. ఐ పిటీ హర్. సో ఒక తల్లిగా ఆమె పడిన క్షోభ ఎంత ఉండి ఉంటుందో, అంటే దేశమే వదిలేసి, కూతుర్ని వదిలేసి, కొడుకుని వదిలేసి, కొడుకు పిల్లల్ని వదిలేసేసి అసలు మొత్తం దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏ తల్లి కన్నా వస్తుందండి? ఏ కొడుకైనా ఒప్పుకుంటాడా? ఏ బిడ్డలైనా తట్టుకోగలిగే విషయమేనా ఇది అని అడుగుతున్నాను. సో అది విజయమ్మ గారికి జరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి ఒక విచ్ఛిన్నకరమైనటువంటి విచిత్రమైన మానసిక పరిస్థితి ఏ పతాక స్థాయికి చేరుకుందో ఈ ఒక్క ఉదాహరణ మిగులుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే, నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఆన్సర్ చేయలేకపోతున్నావు. ఇప్పుడు కోడికత్తి సీను విషయంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది దాని కంటిన్యూవేషన్లో మళ్ళీ ఒక సతీష్ని, ఒక దుర్గారావుని ఎన్నుకున్నావు. ఇట్లా ఎంతమందిని చిన్నపిల్లల్ని నువ్వు బలి చేసుకుంటావు? నేను అడుగుతున్నది అది. కాబట్టి ఏంటంటే, ఈవెన్ న్యాయస్థానాలు, న్యాయవాదులు కూడా గుడ్లప్పగిచ్చి చూసే పరిస్థితులు నువ్వు కల్పించావనంటే నువ్వు ఎటు తీసుకెళ్తున్నావు వ్యవస్థల్ని? రేపు ఎవరు కాపాడతారు? కాపాడాల్సిన వ్యవస్థలే నీకు భయపడే పరిస్థితులు నువ్వు తీసుకొస్తున్నావంటే ఎవరిని చూసుకొని. కాబట్టి ఇది కేవలం నీ మానసిక వైకల్యంతో కూడినటువంటి నిర్ణయాలా, లేకపోతే నీ వెనకాల ఇంకా పెద్ద శక్తులు ఏమైనా ఉన్నాయా అంటే దాన్ని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు కొంతకాలమే చూస్తారు. సుబ్రహ్మణ్య గారు, ఈ రోజున నగరి ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ మరోసారి ఆవిడ నామినేషన్ వేసే క్రమంలో కానీ, లేకపోతే ఆవిడ అఫిడవిట్ ఆస్తులకు సంబంధించిన దానిలో కానీ ఈరోజు మార్గదర్శిలో సుమారు 39 లక్షల చిట్టి ఆవిడకు ఉంది అని చెప్పి బయట పెట్టిన పరిస్థితి. సిగ్గులేదండి అసలు మాట్లాడితే ఉదయం లేస్తే మార్గదర్శిలో అవినీతి, మార్గదర్శిలో బాధితులు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఒక మంత్రి గారు అయ్యండి, లేదా ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ మాత్రం నమ్మకం లేకుండా మార్గదర్శిలో ఎలా పెట్టుబడులు పెడతారు? ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎలా చూడాలి? మరోసారి నేను నగరం నుంచి జెండా ఎగరేస్తానంటున్న
రోజా గారు అప్పట్లోనేమో అప్పులు ఊపిలో ఉన్నటువంటి రోజా గారు ఈ రోజున బెంచ్ కార్లు కానివ్వండి, లేకపోతే ఆవిడ ఆదాయం దాదాపు 40% పెరిగింది 4 సంవత్సరాలు అనేది ప్రధాన నిర్ధారణ. పాపం రోజా అన్నం లేని దశ నుంచి అప్పులు చేసే దశ నుంచి ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటుందిలే అనుకున్నాం కానీ రోజా ఇవాళ కొంచెం పెద్ద పెద్ద దళాలీరులకి బినామీగా ఉందనేది కూడా ఒకటి బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ సొంత ఆస్తుల కంటే కూడా బినామీగా ఉండి ఎవరో ఆస్తుల్ని దాచిపెట్టి కాపాడుకునే క్రమంలో రేపు రోజా కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను. ఈ మాట అందరూ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, శోభారాణి మాట్లాడితే ఇంకోలాగా ఉంటుంది. కారణం ఏంటంటే రోజాని నేను గత 15 ఏళ్ళుగా చేజ్ చేస్తూ ఉన్నాను. ఆమె ఆ రోజు నేను వేరే పార్టీలో ఉండి ఆవిడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో రాజకీయ భిక్ష తీసుకొని మళ్ళీ వైసీపీలోకి చేరి ఎంత అనైతికంగా మాట్లాడే క్రమంలో రామోజీరావు గారిని కూడా వయసు తారతమ్యాలు కూడా లేకుండా మాట్లాడే దానిలో కొడాలి నాని రోజా ఈ 5 ఏళ్ళు చాలా నీచమైనటువంటి హేయమైనటువంటి వ్యక్తీకరణ ప్రవర్తనని కనబరిచారు. ఈ క్రమంలో అదే మార్గదర్శిలో రామోజీరావు గారిని తిడుతూ ఈనాడుని తిడుతూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈనాడు సంస్థల్ని రామోజీరావు గారిని ఎంత టార్చర్ చేయడానికి ప్రయత్నించిన ఒక పెద్ద ఎపిసోడే ఉంది. ఇప్పుడు అదే రామోజీరావు గారి మార్గదర్శి సంస్థలో 30 లక్షల రూపాయలు రోజాకు ఉన్నాయంటే, ఆయన 39 లక్షలు ఉన్నాయంటే ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే సంస్థ ఎంత బాగా పనిచేస్తే నువ్వు ఒక డబ్బులు దాచుకున్నావు అంటే నీ ఇంట్లో కాకుండా, నీ మనుషుల దగ్గర కాకుండా, నీ బ్యాంకుల్లో కాకుండా మార్గదర్శిలో దాచుకున్నావంటే మార్గదర్శి ఎంత నిబద్ధతతో పనిచేస్తుంది నువ్వే ఒక ఉదాహరణగా మిగిలావు. కాబట్టి ఏంటంటే ఈ పిచ్చి వాదనలు, ఈ పిచ్చి ప్రవర్తనలు మారండి. మీరు మామూలు మనుషులుగా మారండి. మళ్ళీ ఏం జరగలేదు అనుకుంటే నువ్వు జబర్దస్త్ మళ్ళీ కంటిన్యూ చేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. అంతేగాని వ్యవస్థలను పాడు చేసి, వ్యక్తుల్ని పాడు చేసి, సమాజాన్ని పాడు చేసి, అసాంఘిక శక్తుల్ని పెంచి మీ వారసులుగా అసాంఘిక వ్యక్తుల్ని రాష్ట్రం నిండా పెంచి పోషిస్తే రేపు మీ దాకా వచ్చి మిమ్మల్ని బలి తీసుకుంటుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మేము నిబద్ధతగా ఉన్నాం, మేము క్షేమంగా ఉన్నాం. మా మీద దాడులు చేస్తే కోర్టులు మమ్మల్ని రక్షించినాయి. రేపు మీ మీద ఇది జరిగితే ఏ కోర్టు మిమ్మల్ని రక్షించకపోగా మీకు శిక్షలు వేయడానికి న్యాయస్థానాలు రెడీగా ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దేనికి పనికిరాని రోజా దాకా కూడా.